2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అండి. హలో మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. టీసీఎస్ కంపెనీలో జాబ్ రావడం అనేది చిన్న విషయం అయితే కాదు, చాలా టఫ్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు లే ఆఫ్ జరుగుతూ ఉన్నాయి. అండ్ చాలామంది కాస్ట్ కట్టింగ్ అంటూ ఎంప్లాయీస్ని కూడా తీసేస్తున్న ప్రాసెస్లో నువ్వు జాబ్ తెచ్చుకున్నావు. ఎలా అనిపించింది? ఇదంతా ఎలా జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ అండ్ నన్ను గైడ్ చేసిన టీచర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ కోడ్ జ్ఞాన్ జాయిన్ అయినప్పటి నుంచి మనోహర్ సార్, అలానే మా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ భరత్ సార్, యాప్టిట్యూడ్ నేర్పించిన అవినాష్ సార్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్పించిన భాషా సార్కి అండ్ శివరాం సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే, ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కాలేజీలో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చా, కానీ అది లాస్ట్ స్టెప్లో వరకు వచ్చి అలా ఆగిపోయేది. కానీ ఎప్పుడైతే నేను కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నాకు ఉన్న టెక్నికల్ స్టాక్తో పాటు నా కమ్యూనికేషన్ ఒకటి, యాప్టిట్యూడ్ రీజనింగ్ బాగా డెవలప్ అవ్వడం వల్ల ఇది నాకు కొంచెం బూస్టప్ అయ్యి యూజ్ అయ్యింది. యాక్చువల్లీ చాలామందికి ప్లేస్మెంట్ అనేది ఒక డ్రీమ్. వాట్ ఎవర్ శాలరీ అనేది అంటే ఇలాగ కొంతమంది ఎలా అంటే నాకు ఎంత రావాలి ఎంత కావాలి అనుకుంటారు. ఓకే, అలాగా పాయింట్స్ పెట్టుకోవచ్చు. బట్ మీరు ఎలా ఇచ్చారు అనేది మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మీ సెల్ఫ్గా ఇస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది మీరు ఏమి ఇచ్చారు ఏం చెప్పారని. సో శాలరీ ఎంత అనేది మీరు పక్కన పెట్టి మీరు ఎంత వర్క్ నేర్చుకున్నారు అది చూసుకుంటే కొంచెం మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫ్రెషర్గా. అండ్ అలాగే ఇప్పుడు మీ ప్యాకేజ్ ఎంత అండి టీసీఎస్లో? అది 3.46 మ్యామ్. ఓకే, సూపర్. అండ్ ఎస్పెషల్లీ అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ తెచ్చుకునే వరకు మీకు కోడ్ జ్ఞాన్ అనేది మిమ్మల్ని ఎలా ట్రైన్ చేసింది కోడ్ జ్ఞాన్? యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన కొత్తలో కొంచెం స్లోగా ఉండేవాడిని. అలాగా అంటే మ్యాథమెటిక్స్ రాదు అని చెప్పను, ఓకే ఐఎమ్ గుడ్, ఒక 7/10 ఇచ్చుకుంటాను నాకు నేను. అలాగా ఫస్ట్ సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్, యాప్టిట్యూడ్ క్లాసెస్ రన్ అయ్యాయి మేము. అలాగ ఒక 2-3 మంత్స్ అవని. ఆ క్లాసెస్ నేను స్టార్టింగ్లో అనుకునేవాడిని, వీటికి ఎందుకు ఎంత టైం పెట్టి మనం ఇలాగా డైరెక్ట్ టెక్నికల్లోనే వెళ్ళిపోయి వాటి సంగతి చూస్తే బాగుంటుంది కదా అనుకునేవాడిని. కానీ యాక్చువల్లీ దట్స్ వెరీ రాంగ్. ఎప్పుడైతే మనం యాప్టిట్యూడ్ అండ్ ఈ సాఫ్ట్ స్కిల్స్లో మనం స్ట్రాంగ్గా ఉన్నామో దాన్ని బట్టి మన జాబ్ 50% to 60% అక్కడే రిలే అయి ఉంటుంది. సో ఇదంతా మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత అర్థమైంది కదా. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? ఎన్ని రౌండ్స్ అయినాయి? అండ్ ఏమేమి అడిగారు మిమ్మల్ని? ఎలా జరిగిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటర్వ్యూ రంగరాజు గోకరాజు కాలేజ్ ఉంటుంది కదా, అక్కడ అయింది మ్యామ్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ని చూసి కొంచెం నర్వస్ ఫీల్ అయ్యా. ఎలా క్రాక్ చేస్తాం, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మనం చేయగలమా అనిపించింది. అప్పుడే ఫోన్ మిర్రర్ ఓపెన్ చేసా. చూడగానే అరే నీకు నువ్వు ఉన్నావు చాలు, ఇంకెందుకు వేరే వాళ్ళ గురించి టెన్షన్ పడడం అని చెప్పి నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను మ్యామ్. యాక్చువల్లీ నేను డిజిటల్ రౌండ్కి ఇంటర్వ్యూ ఇచ్చాను మ్యామ్. మొత్తం త్రీ ఉంటాయి మ్యామ్ ఇందులో. ప్రైమ్ ఒకటి, నాట్ అబౌట్ రౌండ్స్, ఇట్ అబౌట్ జాబ్స్ ప్యాకేజెస్ మ్యామ్. ప్రైమ్ ఒకటి, డిజిటల్ ఒకటి, నింజా ఒకటి ఉంటుంది మ్యామ్. నేను డిజిటల్ క్వాలిఫై అయ్యా. ఇంటర్వ్యూ డిజిటల్కి ఇచ్చా, కానీ వాళ్ళు కట్ ఆఫ్ బట్టి నాకు నింజాకి రోల్ అసైన్ చేశారు మ్యామ్. ఇంటర్వ్యూ అయ్యేసరికి ఫస్ట్ 3 రౌండ్స్ ఉంటాయి మ్యామ్ టోటల్గా. టెక్నికల్ రౌండ్ ఒకటి, మేనేజర్ రౌండ్ ఒకటి, హెచ్ఆర్ రౌండ్ ఒకటి ఉంటుంది మ్యామ్. టెక్నికల్ రౌండ్ అండ్ మేనేజర్ రౌండ్ రెండు ఒకేసారి అయిపోతాయి మ్యామ్, పక్క పక్కన కూర్చొని. వెళ్ళగానే ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయమన్నారు మ్యామ్. స్టార్ట్ చేసా. అలా స్టార్ట్ చేయగానే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు మ్యామ్. అలాగా చెప్పి డైరెక్ట్ ప్రాజెక్ట్ ఏం చేసావు, ఎలా చేసావు, ఈజ్ ఇట్ గ్రూప్ ప్రాజెక్ట్ ఆర్ సోలో ప్రాజెక్ట్ అని అడిగారు మ్యామ్. అలా చెప్పాము మ్యామ్. కాలేజ్లో ఎంఎల్ రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ చేసా అండ్ ఇక్కడ ఫుల్ స్టాక్ రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ చేసా అంటే నీకు ఏ ప్రాజెక్ట్ చెప్పాలనుకుంటున్నావు అని అడిగారు మ్యామ్. ఐ విల్ గో విత్ ఫుల్ స్టాక్ అని చెప్పి ఇలా కోడ్ జ్ఞాన్లో చేసాం మ్యామ్. కోడ్ జ్ఞాన్ నాకు బాగా యూస్ఫుల్ అయింది, దానివల్లే నాకు ఫుల్ స్టాక్ వచ్చింది. యాక్చువల్లీ నాది డేటా సైన్స్ డొమైన్. దాంతోపాటు ఇంకా స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందామని చెప్పి కోడ్ జ్ఞాన్లో సేమ్ అదే డేటా సైన్స్ ఉన్న పైథాన్ రిలేటెడ్గా పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుని అలా చేసాం మ్యామ్. దెన్ ప్రాజెక్ట్ కీ పాయింట్స్ ఏంటని అడిగారు మ్యామ్.
నా ప్రాజెక్ట్ వచ్చేసరికి నోట్స్ మేనేజ్మెంట్ మ్యామ్. అది ఫుల్ స్టాక్‌తో యూజ్ చేస్తాం మ్యామ్. డేటాబేస్ ఇంటిగ్రేట్ చేసి. జస్ట్ అది ఎలా యూజ్‌ఫుల్ అవుద్దని అడిగారు మ్యామ్. ఎలాగ నోట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అని చెప్పారు. ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఒక ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలి అంటే ఇక్కడ పలానా ఉందా, అంటే టీచింగ్ ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా, అట్మాస్ఫియర్ బాగుంటుందా, ఇందులో నేను ఫైనాన్షియల్ పరంగా పెట్టగలుగుతానా అన్నీ ఆలోచిస్తూ ఉంటారు అన్ని ఆస్పెక్ట్స్లో. అవన్నీ కూడా కోడ్ జ్ఞాన్ అన్నది 100% ఫుల్ఫిల్ చేస్తుందంటారా? యెస్ మ్యామ్. డెఫినెట్‌గా. ఫైనాన్షియల్ మనకి బడ్జెట్ కూడా ఉంటుంది కదా, Yes, అది ma'am. కూడా రీజనబులేనా? యెస్ మ్యామ్. మనం పెట్టిన దానికన్నా బాగానే ఇస్తున్నారా? 101% మ్యామ్. సూపర్ అండి. సో ఇంకా ఎవరికైనా కూడా రిఫర్ చేస్తాను అని అన్నారు కదా, రీజన్ Yes, ఏంటి? ఒక 2 రీజన్స్ చెప్పండి అంటే. ఇప్పుడు చాలామంది సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి, ఇంటి దగ్గర ఉండి అలా ప్రాక్టీస్ అవుతూ ఉంటారు మ్యామ్. అలా ప్రాక్టీస్ అయినప్పుడు మనకి టెక్నికల్ డెవలప్‌మెంట్ బాగా వస్తది మ్యామ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్, అవన్నీ మనకి సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఒకటి ట్రైన్ చేసి గైడ్ చేయాలి మ్యామ్. మనం నేర్చుకోగలం, కానీ ఒకళ్ళు మనకి చెప్పారంటే అది ఇంకా మనకి మైండ్‌లో రీచ్ అవుద్ది మ్యామ్. కోడ్ జ్ఞాన్‌కి ఇదొకటి బాగా యూజ్‌ఫుల్ అవుతది మ్యామ్.